హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అకాల వర్షాల వలన ఖమ్మం జిల్లా అల్లకల్లోలమైపోయింది. ఖమ్మం జిల్లాలోని ముప్పు గ్రామాలన్నీ కూడా చాలా వరకు నీట మునిగిపోయినాయి. ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వచ్చేసి వాళ్ళ ఇల్లులో నీళ్లు రిండిపోవడం వల్ల కనీసం వాళ్ళు వంట చేసుకోవడానికి కావాల్సిన ఏది కూడా లేకుండా అంతా నీట మునిగిపోయింది. కారణంగా చాలామంది ఖమ్మం వాసులు, ఖమ్మం ప్రజలందరూ కూడా ఎత్తైన ప్రదేశాలైన స్లాబ్ల పైన, డాబాల పైన కూర్చొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రివర్యులు, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే ఈ ఖమ్మంలో ఎక్కడైతే వరదలు బాగా వచ్చినాయో, ఈ నాయుడుపేట కావచ్చు, కొన్ని కాలనీలలో చాలా వాటర్ వచ్చినాయి. ఆ వాటర్‌ల తను మరి వరదలు బాగా రావడం వలన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు మరి వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నారు. కానీ మంత్రి గారికి ఒకటి తెలియనిది ఏందంటే, వరద ప్రాంతాల్లో పర్యటించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెలికాప్టర్ వేసుకొని తిరిగి పైకెళ్ళి చూడాల. కుదరకపోయి ఉంటే కొద్దిగానే వాటర్ ఉంది, మనకు వాటర్ అనేది మన పాదం మునిగేంత వరకు ఉంది, నడుచుకుంటూ వెళ్ళి చూడవచ్చు అనుకోవడానికి కూడా అవకాశం ఉంది అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళి కూడా చూడవచ్చు వాటర్‌ల. మన ఇళ్ళలోకి వచ్చే రోడ్డు మీద వచ్చే నిలిచే నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. వాటర్ ఫ్లడ్డింగ్ ఉంది, వరద ప్రవాహం ఉంది అన్నప్పుడు వెళ్ళడానికి ఆస్కారం లేదు. అక్కడ ఎవ్వరు కూడా వెళ్ళరు. అది ఒక డేంజరమైన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. కానీ మన పొంగులేటి సీనన్న గారి యొక్క కొద్దిగా ఎక్కువ పనితనం నేను బాగా చేస్తున్నానని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడాలనో, లేకపోతే వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజల దృష్టిలో పడాలనో, వాళ్ళ ప్రజల ఆదరాభిమానాలు పొందాలనుకున్నాడు ఏమో మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మనకు తెలియదు. కానీ పొంగులేటి గారు ఆ వరద ప్రాంతాలను, ఆ కాలనీలల్లో నీళ్లు నిలవడం, ఆ వరదల కాలనీలు మొత్తము ముంచినాయని తెలుసుకొని ఆయన వెళ్ళి ఆ కాలనీలను విజిట్ చేయాలనుకున్న సమయంలో వెళ్ళే పద్ధతి ఎలానో తెలియక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసినారంటే, ఆ కాలనీలో వరద వచ్చిందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని చూద్దాము, వాళ్ళను ఓదార్చుదాము అనుకున్నాడో ఏమో. కానీ సీనన్న ఏం చేసిండంటే, నడుచుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళకి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి ఆ కాలనీ వాసులకు ధైర్యం చెప్తే బాగుండు. ఇంకా వాళ్ళు ఇంత సంతోషం, మా నాయకుడు మా దగ్గరికి వచ్చిండు, మాకు మంచిగా కనీస అవసరాలు తీరుస్తానన్నాడు, మాకు ఫుడ్ సప్లై చేస్తానన్నాడు, దుస్తులు సప్లై చేస్తానన్నాడు, బట్టలు ఇస్తానన్నారు, దుప్పట్లు ఇస్తానని సంతోషపడు. కానీ సీనన్న ఏం చేసిండంటే, ఆ వాటర్లా ఇదివరకు అది వాటరు చాలా నీళ్ళు ఉన్నాయంట, దాంట్లోకి వెళ్ళి బైక్ నడపకుండా దూసుకపోతుండు. చూసినారా వీడియోలో చూడండి, దూసుకపోతా ఉన్నాడు. ఆయన వెనకాల పాపం ఆయనకి ఇచ్చిన ఆ సెక్యూరిటీ గార్డ్స్ కూడా పరిగెత్తుతున్నారు నీళ్ళకి పరిగెత్తడం అంటే అంత ఆషామాషి పని కాదు. ఉరకలేం వాటర్లా. భూమి మీద నీళ్ళపైన ఉరికినట్టు వాటర్లో ఎవడు ఉరకలేడు. అయినా కూడా ఆయన యొక్క సెక్యూరిటీ వాళ్ళు ఆయనను ఎక్కడ కూడా మంత్రి గారు ఆ బైక్ మించి జారి కింద పడద్దు అని చెప్పేసి ఆయన వెనకాల పరిగెడుతూ ఉన్నారు. అనుకున్నంత పని అయిపోయింది. సీనన్న జారి కింద 12 అని పడ్డాడు. పడుడితే ఏమైంది, ఆ మోకాలకు దెబ్బ తాకింది. ఇట్లా ఏ మంత్రి కూడా ఇలాంటి పనులు చేయొద్దండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మంత్రులు పర్యటిస్తున్నారు, నడకడ నడుచుకుంటూ పోతున్నారు. వరద ప్రవాహాలున్న కాలనీలకు ఆ నీరొచ్చి చేరితే ఆ నీరొచ్చి చేరిన కాలనీలలో కాలినడకతో వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ వర్గం యొక్క ప్రజల్ని ఓదార్స్తూ ఉన్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పే పరిస్థితి చేస్తున్నారు. చనిపోయిన వారికి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదంటే, వరదల ప్రవాహం ద్వారా కొట్టుకుపోయిన వారికి, వరదల గల్లంతైపోయిన వారికి ఇంతకుముందు వారికి నష్టపరిహారం 4 లక్షలు ఉండేది నష్టపరిహారము. ఇప్పుడు 5 లక్షలకు పెంచారు మన రేవంత్ రెడ్డి గారు. ఆ పెంచిన నష్టపరిహారం కూడా 5 లక్షలు వాళ్ళకు త్వరగా ఇచ్చేస్తే పాపం వాళ్ళ కుటుంబాలు కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అకాల వర్షాలు ఇంతటితో ముగించలేదట, ఇంకా 4 రోజుల పాటు ఉంటుందంట. ఎవరు కూడా బయటికి రాకండి దయచేసి చెప్తున్నా. మిమ్మల్ని రక్షించేటోడు ఎవడు ఉండడు, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీకు సేఫ్గా వండుకోవాలా తప్ప ఏ రాజకీయ నాయకుడు రక్షించడు, ఏ ఎన్జిఓ సంస్థ మీకు భోజనం పెట్టదు, ఏం పెట్టదు. ఖమ్మం పరిస్థితి చూస్తున్నారు, మైబాద్ పరిస్థితి చూస్తున్నారు. చాలా వరకు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయినాయి. చాలా ఊర్లు, చాలా గ్రామాలు, కాలనీలు కూడా చాలా మునిగిపోయినాయి. చాలా విల్లాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో 225 కాస్ట్లీ విల్లాలు నీళ్ళల్లో మునిగిపోయినాయి. అందుకే మన పొంగులేటి సీనన్న గారు ఆ వరదల్లో నడుచుకుంటా ఆ నీళ్ళల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ యొక్క కాలనీలో వచ్చే నీళ్ళల్లో నడుచుకుంటూ పోయి మంచిగా ఒక్కొక్కరిని పలకరిస్తే బాగుండేది. బైక్ మీద పోయి ఆ నీళ్ళ చుక్కలు ఆయన వైట్ డ్రెస్ మీద పడద్దు అనుకున్నాడో ఏమో, మరి ఆయన బాగా రిచ్ కిడ్ కాబట్టి ఆ నీళ్ళల్లో దిగడానికి ఇబ్బందిగా ఫీల్ అయిండో ఏమో మనకు తెలియదు. కానీ ఆయన బైక్ మీద పోవడం వలన బైక్ కాస్త స్కిడ్ అవ్వడం వలన ఆయన నీళ్ళలో పడడం వలన ఆ మోకాలికి గాయం చేసుకొని ఇంట్లో కూర్చొని యాంటిమెంట్ పోయించుకుంటుండు.
కాబట్టి ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు కూడా కొద్దిగా వివేకం విఘ్నత కలిగి ప్రదర్శిస్తే బాగుంటుంది. ఇలాంటి సమయాలలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రజాప్రతినిధులు మీరు జాగ్రత్తగా ఉంటేనే పబ్లిక్ సర్వీస్ చేయగలుగుతారు, ఒక మంచి నాయకుడు కాగలుగుతారు అనేది మన వీడియో ఒక సారాంశం. ఓకే, ఏదేమైనా వరదలతో అందరు అప్రమత్తంగా ఉండండి, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకండి. వీలైనంత వరకు అవసరం అనుకుంటే బయటికి రండి. వీలైనంత వరకు కరెంటు పోల్లు కానీ స్విచ్ బోర్డులు కానీ ఏవి కానీ ఎలక్ట్రానిక్ సంబంధించింది ఏది ముట్టుకోకండి. ఎలక్ట్రిసిటీ స్తంభాలకు దూరంగా ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా మీరు మీ యొక్క లైఫ్ని మీ చేతుల్లో పెట్టుకొని సేఫ్గా కాపాడుకోనండి. ఇలా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.